Hi guys, welcome to new video. ఈరోజు మనం రివ్యూ చేయడానికి తీసుకొని వచ్చింది ఓలా. ఇది ఎందుకంటే మేము ఆల్రెడీ వీడియో ఒకసారి రివ్యూ చేసాం. మీరు ఎవరైనా చూడకపోతే మాత్రం మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇది ఎందుకు తీసుకొని వచ్చానంటే మీరు ఎవరైనా ఓలా తీసుకునే ముందు ఈ వీడియో మాత్రం కన్ఫర్మ్గా తీసుకోండి. ఎందుకంటే సర్వీస్ చేసినప్పుడు మీకు ఎంత కాస్ట్ అవుతుందో తెలియాలి ప్రతి ఒక్కరికి. ఓలా అనే కాదు, ఏతరు మిగతా వెహికల్కి కూడా సర్వీస్ కాస్ట్ ఎక్కువ అని తెలిసింది మాకు. ఇది సపరేట్గా ఎందుకు తీసుకొని వచ్చామంటే మా ఫ్రెండ్కే ఎక్స్పీరియన్స్ చేశాడు మనోడు. ఇక్కడ మనకి ఫోర్క్ కనబడుతుంది కదా, ఫ్రంట్ ఫోర్క్. ఈ ఫ్రంట్ సస్పెన్షన్ దానికి మనకి ఫోర్క్ ఆయిల్ సీల్ కవరు ఒక్కటే మనకి చిన్నది ప్రాబ్లం వచ్చింది. దానికోసమని మొత్తం వీళ్ళు ఫ్రంట్ నుండి సస్పెన్షన్ అంతా మార్చారు. దీనివల్ల మనకి అయిపోయిందంటే ఆ ఒక్క పార్ట్ మార్చాలంటే మనకి 300 పడుతుంది. కాకపోతే మనకి 300 నెక్స్ట్ మనకి సర్వీస్ ఛార్జ్ అన్ని కలిపి వేసుకున్నా కూడా 1000 అయిపోద్ది వేరే వెహికల్స్కి అయితే. మనకి ఈ వెహికల్కి వచ్చేసరికి ఓన్లీ సర్వీస్ ఓలా సర్వీస్ సెంటర్లోనే చేస్తాడు. ఆ ఒక్కటి మార్చడానికి వాళ్ళకి దగ్గర అవ్వదంట. మొత్తం ఉన్న పార్ట్ మొత్తం మార్చాడు. దానికోసం మనకు 12,000 అయింది. ఇది చూసుకుంటే దీంతో సర్వీస్ అంటే మాత్రం మనకి ఇలాంటి సర్వీస్ ఎప్పుడైనా అయ్యేటప్పుడు మాత్రం మనకి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. మీరు ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటివి కూడా మీరు ముందే చూసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రెండు పార్ట్లోను, ఇది సస్పెన్షను, దాని ముందున సైడ్ ఉన్న గార్డు. దానికి అసలు సంబంధం ఏంటుందో కూడా తెలీదు. సంబంధం లేని వాటిని కూడా మార్చారు వీళ్ళు. అది మార్చడం వల్ల ఎంత ప్రాబ్లం అయిందంటే ఇప్పుడు మాకు ఈ రెండు పార్ట్లను మనకి అయింది కాస్ట్ 7,000. ఓన్లీ సర్వీస్ ఛార్జ్ అయితే మాత్రం లేబర్ ఛార్జ్ అన్ని కలిపి 4,000 వేశారు. ఎందుకు 4,000 వేశారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ పార్ట్ కూడా అసలు మార్చవసరం లేదు. ఇది చూస్తున్నారు కదా, పార్ట్ అయితే మాత్రం కొత్తగానే ఉంది. పార్ట్ అయితే మాత్రం ఎక్కడ మీకు ప్రాబ్లం కూడా లేదు. ఈ పార్ట్ ప్రాబ్లం లేని వాటిని కూడా వీళ్ళు మార్చారు. ఎందుకు మార్చారో మాకు అర్థం కావట్లేదు. దానివల్ల ఈ సర్వీస్ అనేది డెవలప్ చేశారని చెప్తున్నారు, కానీ నెక్స్ట్ ఈ వీళ్ళు సర్వీసు ఇవన్నీ రీసెంట్గా ఇప్పుడు 4,000 సర్వీస్ సెంటర్స్ పెట్టారంటున్నారు. కానీ మేము సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎంత కాస్ట్ అయితే మాత్రం మనకైనా ఇప్పుడు ఎలాగుంటుంది, ఆ ప్రాబ్లం మనం కూడా ఫేస్ చేయకూడదు కదా. అందుకోసమే మేము పర్టికులర్గా చెప్తున్నాం. దీనికోసమే చెప్తున్నాను అనుకోకండి. ఈవెన్ ఏతర్ కూడా మా ఫ్రెండ్ ఒకళ్ళ దగ్గర వెహికల్ ప్రాబ్లం వచ్చిందంట. వాళ్ళది చిన్న ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. మనకి ఫ్రంట్న హార్న్ ఉంటుంది కదా, హార్న్ మార్చడానికి మనకి ఎంత అవుతుంది కాస్ట్? మహా అయితే హార్న్ స్విచ్ అంతా కలిపి 100 రూపీస్ అవుతుంది. మార్చడానికి ఒక 50 రూపీస్ అవుతుంది వేరే వెహికల్స్ అయితే. ఇది ఎలక్ట్రికల్కి వచ్చేసరికి హార్నే 750 రూపీస్ పడిందంట హార్న్ స్విచ్. దాని తర్వాత వాడు సర్వీస్ ఛార్జ్ అందేశాడు తెలుసా, 1800 సర్వీస్ ఛార్జ్ చేశాడు. అసలు 1800 సర్వీస్ ఛార్జ్ చేయడానికి అసలు ఎందుకు అంత అమౌంట్ అవుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. మీరు ఎవరైనా కొత్తగా తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో చూసి మీరు కూడా తీసుకునే ఉద్దేశం చూసుకోండి. ఓన్లీ మైనస్లే కాదు, ప్లస్లు కూడా ఉన్నాయి వీటిల్లో. కాకపోతే ఈ ఒక్క పార్ట్ ఎందుకు అంత మార్చడానికి వాళ్ళకి అవసరం లేని దానికి కూడా మార్చుతున్నారు వీళ్ళు. అది మాత్రం మీరు కన్ఫర్మ్గా తెలుసుకోవాలి. వెహికల్ తీసుకోవచ్చు అంటే మాత్రం తీసుకోవచ్చు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే 7 వెహికల్స్ ఉన్నాయి. మొత్తం 7 వెహికల్స్ ఉన్నా కూడా మేము అయితే మాత్రం డిసప్పాయింట్ అయింది మాత్రం సర్వీస్లో మాత్రమే. సర్వీస్ ఒక్కటి నీట్గా డెవలప్ చేస్తే మాత్రం వెహికల్ మాత్రం సూపర్. సర్వీస్ ఛార్జ్ కూడా చాలా ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. అంత డిమాండ్ చేస్తే మాత్రం మనకి కొద్దిగా వాల్యూ ఫర్ మనీ కింద రాదు. మేము ఇప్పుడు వెహికల్ని ఓన్లీ నెగిటివ్గానే చెప్పట్లేదు, పాజిటివ్స్ అయితే మాత్రం చాలా వరకు ఉన్నాయి ఈ వెహికల్లో. పాజిటివ్స్ వల్ల కూడా మేము సాటిస్ఫై అయ్యాం. ఆల్రెడీ అయితే మాత్రం సాటిస్ఫై అవుతూనే ఉన్నాం. కాకపోతే ఇలాంటివి వచ్చేసరికి మా ఫ్రెండ్కి మేము సజెస్ట్ చేసి వెహికల్ వాళ్ళు మా దగ్గరికి వచ్చి, అరే నువ్వు సజెస్ట్ చేసావు కానీ వెహికల్ ఇప్పుడు ఎలాగుంది, నాకు ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్తున్నప్పుడు మా ఎక్స్పీరియన్స్ ఎలాగుందో మీకు చెప్పడానికి కోసం ఈ వీడియో చేసాం. మేము ఈ వెహికల్ తీసుకొని సాటిస్ఫై అయ్యామంటే మాత్రం సాటిస్ఫై అయ్యాం. ఎందుకంటే వెహికల్ మనకి 0 కాస్ట్లోనే తిరగచ్చు. ఓన్లీ ఎలక్ట్రిసిటీ వాడితేనే అవుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్స్ పరంగా అన్ని పరంగా అయితే మాత్రం చాలా బాగుంది. ఒక్క సర్వీస్ ఒకటే కొద్దిగా బాగాలేదు. వెహికల్కి వచ్చేసరికి ఎప్పుడైనా కంప్లైంట్ వస్తే మాత్రమే మనకి వెహికల్ కొద్దిగా చిరాకు ఉంటుంది. కానీ కంప్లైంట్ ఏం రాలేని వరకు వెహికల్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు ఎంత స్మూత్గా వాడుకున్నా ఎలా హార్డ్గా ఆడుకున్నా కంప్లైంట్ వస్తూనే ఉన్నాయి. కానీ కంప్లైంట్ని రెక్టిఫై చేయడానికి వాళ్ళు చూడాలి. దీంట్లో ఉన్న చిన్న పార్ట్ని మార్చడానికే చూడాలి, కానీ మొత్తం సస్పెన్షన్ మొత్తం మార్చేద్దామంటే ఎలాగవుతుంది? ఇక్కడ దీనికి అసలు ఇది దీనికి సంబంధం ఏంటుంది చెప్పండి. దీంట్లో ఉన్న ఒక పార్ట్ మార్చడానికి ఇప్పుడు మనం వేరే దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ పార్ట్నే మనకు మార్చిస్తారు. మీకు ఆ పార్ట్ కూడా మేము సైన్ మెన్షన్ చేస్తాం అదేటో. అదే మీరు వేరే వెహికల్స్కి వచ్చేసరికి ఇది చూస్తున్నారు కదా, దానికి అసలు సంబంధం కూడా లేదు. ఎక్స్పీరియన్స్ మాత్రమే. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అయితే మాత్రం మాకు కూడా కింద కామెంట్స్లో చెప్పండి. ఇదే కాకుండా మేము ఓలా వెహికల్ తీసుకుందాం అనుకుంటే మాత్రం మన ఛానల్లోని ఆల్రెడీ ఒక వీడియో ఉంది. అది కాకుండా మీకు మన దగ్గర ఉన్న 7 వెహికల్స్తోని
అందరితోని రివ్యూ చేయాలి అని మీకు ఎవరికైనా అనిపిస్తే కింద కామెంట్స్లో చెప్పారనుకోండి, మన ఛానల్లో ఈ వీడియోని ఎక్కువ లైక్స్ చేస్తే మాత్రం నేను కంపల్సరీగా ఆ వీడియోని తీసుకోవడానికి మీకు తీసుకొని రావడానికి ముందుగా వస్తాం. ఆ 7 వెహికల్స్ తీసుకొని వచ్చి మీకు లైన్ మీద పెడతాం. పెట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలా అనిపించింది వెహికల్ తీసుకోవడం వల్ల, వాళ్ళకి ఏదైనా లోటుపాట్లు ఉన్నాయి అవన్నీ తెలుసుకొని మీరు కూడా తీసుకోవడానికి ఇష్టపడతారు. దీంతో పాటు మీరు ఇంకే వెహికల్స్ తీసుకోవాలన్నా కూడా ఒకసారి మీరు వాళ్ళ సర్కిల్లోనే ట్రై చేయండి. ఓలా కోసమనే మెన్షన్ చేయట్లేదు, మా దగ్గర ఓలా ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. కానీ మీరు ఓలా కాకుండా మిగతా వెహికల్స్ ఏమైనా తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇంకెవరి దగ్గర వెహికల్ ఉందే మాత్రం వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేయండి. సర్వీస్తో మీకు కాస్ట్ ఎలాగైంది, అలాగా అన్ని కనుక్కోండి. ఇది ఓన్లీ ఓలాకే ఎందుకు చేస్తున్నామంటే, ఇది మా ఫ్రెండ్ సర్కిల్లో ఇది 2వ సారి వచ్చింది వెహికల్. సేమ్ పార్ట్ సేమ్ అదే కాస్ట్ అయింది. మాకు యాత్ర పరంగా అయితే మాత్రం మేము వర్క్ చేసిన దగ్గర ఒక అన్నయ్య అయితే మాత్రం వెహికల్ వాడుతున్నాడు. ఆ అన్నయ్య చెప్పిన బట్టి మేము చెప్తున్నాం. ఆ అన్నయ్య సర్వీస్ ఓన్లీ ఇప్పుడు వరకు అయితే మాత్రం ఓన్లీ సర్వీస్లోని అమౌంట్ మనోడు పే చేసిందంటే 50,000 వరకు పే చేశాడు. అంటే చూస్తున్నారు కదా సర్వీస్లో ఎంత ఎక్స్ట్రా అంటే అమౌంట్ ఎంత అయిపోతుంది. మీరు మీ సర్కిల్లో ఒకసారి చెక్ చేసుకొని వెహికల్ తీసుకుంటారని కోరుకుంటున్నాం. వాళ్ళ కోసం ఓన్లీ సర్వీస్లోనే అదొకటే కదా ప్రాబ్లము. సర్వీస్లోని చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చాయి. మాకు ఏంటంటే మెయిన్గా స్టాండ్ సెన్సార్ ఉంది కదా, ఇప్పుడు అప్డేట్ వచ్చిన తర్వాత ఎవరైనా ఓలా వెహికల్తో వాడుతున్నారంటే మీరు స్టాండ్ సెన్సార్ ఒకసారి చెక్ చేసుకోండి. స్టాండ్ వేస్తున్నప్పుడు పార్కింగ్ మోడ్లోకి రావట్లేదు, అదొక ప్రాబ్లం. మొన్న అప్డేట్ తర్వాత వచ్చింది అది. సెకండ్ వచ్చేసరికి సర్వీస్ ఛార్జ్ కూడా కొద్దిగా తగ్గిస్తారని అనుకుంటున్నాం. థర్డ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఛార్జింగ్ స్టేషన్స్ పెంచుతానన్నారు. అసలు ఛార్జింగ్ స్టేషన్స్ పెంచడానికి అసలు ఛార్జింగ్ స్టేషన్సే లేవు. వైజాగ్ మొత్తంలో మీరు ఎక్కడ చూసినా కూడా ఒకే ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంటుంది. అది ఛార్జింగ్ స్టేషన్ అనకూడదు, అది సర్వీస్ సెంటర్ బయటన ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉన్నదే ఒకటి. ఛార్జింగ్ ఎక్కడ కూడా మనకి పెట్టలేదు మొత్తం వైజాగ్లోని. ఫాస్ట్ ఛార్జింగ్ పెడతానని 2 years బట్టి చెప్తూనే ఉన్నారు కానీ అసలు పెట్టలేదు. ఇప్పుడు వరకు ఓలా ఎస్టాబ్లిష్ చేసి మన వైజాగ్లో అయితే మాత్రం ఒక్కడు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కడ లేదు. ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే మనకి ప్లస్ పాయింట్స్ చాలా వరకు ఉన్నాయండి. మీరు ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు వెహికల్ ఎక్కడైనా ఛార్జింగ్ అయిపోయినా కూడా మీరు చూసుకోవాల్సిన లేదు, తిరుగు లేకుండా అక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంది, మేము ఫాస్ట్గా వెళ్ళిపోగలం అని చెప్పి అది అనుకొని మీరు వెళ్ళగలరు. అదొక మైనస్ ఒకటి ఉందండి. దాన్ని వీళ్ళు ఎప్పటికైనా రెక్టిఫై చేస్తారేమో అని అనుకుంటున్నాం. మనకి ఫోర్త్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఛార్జింగ్ పెడతాం కదండి, ఛార్జింగ్ పెట్టే క్యాప్ ఉంటుంది కదా, క్యాప్ ఎప్పటికప్పుడు ఓపెన్ అయిపోతుంది. అది కొద్దిగా క్వాలిటీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఈవెన్ నా వెహికల్కి 2 times మార్చాను, అయినా కూడా మళ్ళీ ఇరిగిపోయింది. అది ఎన్నిసార్లు అయినా కూడా అలాగుంటే మరి ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. సరికి అన్ని మైనస్లో చెప్తున్నాను అనుకోకండి, ప్లస్లో అయితే మాత్రం చాలా వరకు ఉంది. ఓలా వెహికల్ తీసుకొని నేనైతే మాత్రం ఇప్పుడు వరకు ఒక 8,000 సర్వీస్కి అయి ఉంటుంది నా పరంగా అయితే మాత్రం. ఎందుకంటే చెప్తున్నాను 8,000 అంటే బ్రేక్ ప్యాడ్స్ మార్చామండి. ఒక బ్రేక్ ప్యాడ్స్కే ఒక 2-3 సార్లు బ్రేక్ ప్యాడ్స్కి వచ్చింది. తర్వాత మాకు 1 year ఓలా కేర్ ఉండడం వల్ల ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఓలా కేర్ 3,500 పెట్టుకొని తీసుకున్న తర్వాత ఓలా కేర్ వల్ల మనకి ఏ ప్రాబ్లం లేకుండా ప్రతిసారిని బ్రేక్ ప్యాడ్స్ అవన్నీ మార్చుకున్నారు. బెస్ట్ ఇన్ కేస్ మీరు వెహికల్ తీసుకుంటే మాత్రం ఓలా కేర్ తీసుకోవడం చాలా వరకు బెస్ట్ అని నేను రిఫర్ చేస్తానంటే, మీకు ఏదైనా ఎక్కడైనా ఆగిపోయినా రోడ్ అసిస్టెంట్ కావాలన్నా ఏదైనా కూడా 1 year వరకే వాడు ప్రొవైడ్ చేస్తాడు. 1 year తర్వాత నాకు సంబంధం లేదని చెప్పేస్తాడు. మీరు ఓలా కేర్ తీసుకుంటే మాత్రం మీకు చాలా వరకు ఫ్యూచర్స్ అవన్నీ యాడ్ అవుతాయి. ఏంటంటే మెయిన్గా మీరు ఎక్కడైనా వెహికల్ ఆగిపోయినా వాడు ట్రోలింగ్ కోసం వెహికల్ పంపించడం కానీ, నెక్స్ట్ మీరు అక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ని వాడు చేసి ఇచ్చడానికి కూడా చాలా వరకు లేబర్ కాస్ట్ అవన్నీ 0లో ఉంటాయి. ఇది ఓలా కేర్ వల్ల మాకు ఉన్న ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మైలేజ్ అయితే మాత్రం కంపెనీ చెప్పడం న్యూ వెహికల్స్కి అయితే 170 అంటాడు. అది ఈకో మోడ్ అండి, పర్టికులర్గా గుర్తించుకోండి. అది ఎకనామికల్ మోడ్లో మాత్రమే 170 అంటారు, కానీ 170 కూడా రియల్ రేంజ్లో చాలా స్లోగా వెళ్తే మాత్రమే టైర్ ప్రెషర్స్ అవన్నీ మెజర్ చేస్తే మాత్రమే వస్తుంది. మేమైతే మాత్రం 100 అనుకుంటాం, కానీ 100 పక్కాగా వస్తుందండి. 100తో పక్కాగా మీరు తిరగచ్చు, అంత పర్టికులర్గా చెప్తున్నాను. అదొక ప్లస్ పాయింట్ అండి. వెహికల్కి పెద్ద ప్లస్ పాయింట్ అయితే మాత్రం డిక్కీ అండి. చాలా అంటే చాలా ప్లేస్ ఉంది, దానివల్ల మీరు ఎక్కువగా సామాన్లు తీసుకొని వెళ్ళచ్చు డిక్కీలో పెట్టుకొని. చాలా వరకు అదైతే మాత్రం చాలా ప్లస్ పాయింట్. 2 helmets అయితే మాత్రం పర్టికులర్గా దాంట్లో సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్పీకర్స్ ఇచ్చాడండి. స్పీకర్స్ ఇవ్వడం వల్ల మీకు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు కావాలనుకుంటే మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. అది కూడా చాలా బెటర్ అండి. ఎందుకంటే స్పీకర్స్ అని చెప్తున్నాను, మీరు లాంగ్ డ్రైవ్ వైజాగ్ సిటీలో లాంగ్ వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం మీరు పీస్ఫుల్గా వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది డ్రైవింగ్ చేసినప్పుడు. అది నా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, అందుకే మీకు పర్టికులర్గా చెప్తున్నాను. దీంతోపాటు ఛార్జింగ్ పాయింట్స్, క్రూజ్ కంట్రోల్ అని,
నెక్స్ట్ లైట్స్, స్విచెస్ అని అన్ని చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఫ్యూచర్స్ పరంగా అయితే మాత్రం వెహికల్ ఎక్కడ తగ్గదండి. ఈ యాప్ వల్ల మీ ఫోన్లోనే మీ బండి వెహికల్ ఎక్కడుందో కూడా తెలుసుకోవచ్చు. అంత ప్లస్ పాయింట్ ఉంది ఓలా కనెక్టివిటీ యాప్ వల్ల. దానివల్ల మీరు ఎక్కడైనా కూడా మీరు వెహికల్ ఎక్కడైనా పోయింది అనుకుంటే మీరు ఓలా యాప్ ఓపెన్ చేసి దాంట్లో ఇలా చెక్ చేస్తే మాత్రం మీకు క్లియర్గా బండి ఎక్కడుందో కూడా తెలుస్తుంది. అదొక ప్లస్ పాయింట్. నెక్స్ట్ మనకి కీ లేకపోవడం వల్ల చాలా బెటర్ అండి. కీ లేకపోవడం వల్ల పాస్వర్డే కాబట్టి మీరు ఓన్లీ ఆ పాస్వర్డ్ మీకు తప్ప ఇంకెవరికి తెలియదు కాబట్టి చాలా వరకు అదొక ప్లస్ పాయింట్. నెక్స్ట్ డిస్ప్లే కూడా మనకి వెహికల్కి చాలా వరకు డిస్ప్లే ప్లస్ పాయింటే. ఇన్ని బస్సులు కూడా ఈ వెహికల్లో ఉన్నాయి. మేము ఎందుకంటే హైలైట్గా చెప్తున్నాం, సర్వీస్ ఒక్కటి డెవలప్ చేస్తే బాగుంటుంది అని మాత్రమే చెప్తున్నామండి. సర్వీస్లో ఎంత కాస్ట్ అవుతుందని మాత్రమే చెప్తున్నాం. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసమే చెప్తున్నామండి, ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు. అందుకోసమే పర్టికులర్గా మీరు చూడండి, ఈ వెహికల్ అందరికీ చేరేటట్టు మీరు మాత్రం అందరికీ షేర్ చేయండి. అలా వెళ్ళే ముందు మన ఛానల్లో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.